ఏంటి ఇంకా ఇక్కడే నిలబడున్నావు? అక్కడిని బావని పిలుసుకురా. అమ్మమ్మ, అక్క బావ వచ్చేశారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అక్క, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. అంటే ఒకరి కోసం ఒకరం పుట్టామన్నమాట. హే, నేను జస్ట్ ట్రాన్స్లేట్ చేశాను అంతే, నథింగ్. మీ జంటను చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందమ్మా. మీరిద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. నేను పంచ కరెక్ట్ గా కట్టుకున్నానా లేదా? మీరు పంచి కట్టుకోవడం పంచికే అందం వచ్చింది. మీరు మా అయ్యగారి కన్నా బంగారం. మీరు ఏం కట్టినా మహారాజులా ఉంటారు. హా, రియల్లీ? మరైతే అక్క? తను మన ఇంటి మహారాణి. తనకేటమ్మా, లక్ష్మీదేవి రూపం, పార్వతీదేవి అంశ. తను ఈ ఇంటి వెలుగు దీపం. అంతేకాదు అక్క, అక్క కాదు, అమ్మ. అమ్మ లాంటి దేవత. నీరజ, ఇక ఆపుతావా లేదా? పూజ మొదలు పెట్టామమ్మా. ఈ సంవత్సరం మా ఊళ్ళమ్మ తల్లి పూజ మీ దంపతులిద్దరూ కలిసి చెయ్యాలి. అప్పుడే ఈ ఇంటికి మంచి జరుగుద్ది. అది కాదమ్మమ్మా. అమ్మమ్మ చెప్పిందంటే ఆ అమ్మోరు చెప్పినట్టే. మీరిద్దరూ కలిసి పూజ ప్రారంభించండి. బాబు, మీరిద్దరూ కామాక్షి దీపం వెలిగించి అమ్మవారి ముందు కూర్చుని పూజ ప్రారంభించండి. ఓకే బామ్మ. కూర్చోండి బాబు. అమ్మ నీలవేణి, తారక్ బాబు పక్కన కూర్చోమ్మా. అమ్మ నిలవేణి, ముందుగా ఇద్దరు బొట్టు పెట్టుకుని ఆ తర్వాత పసుపు కుంకుమ ఆ తాళి బొట్టు కద్దు. ముందుగా పసుపు వినాయకుడికి అగరబత్తి వెలిగించి స్వామి చుట్టూ 3 సార్లు తిప్పి అలాగే మా ఊళ్ళమ్మ తల్లికి చూపించి ఇద్దరు పూజ మొదలు పెట్టండి. ఎలా మొదలు పెట్టాలి? హౌ? నేను ఏది చేస్తే మీరు అదే చేయండి. హా, ఇంత సింపులా? ఓకే ఓకే, నువ్వు చేస్తూ ఉండు, నేను నిన్ను ఫాలో అయిపోతాను. ఇప్పుడు ఈ కోకోనట్ నేమ్ చేయాలి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఓహో, ఇది పూజ ప్రాసెస్ కదా. అర్థమైంది. ఇలా పూజ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఈ ఊరి ఆచారం, సాంప్రదాయం కూడా బాబు. సూపర్. అమ్మవారికి హారతి అమ్మా. బాబు, నువ్వు ఆ పళ్ళెం పట్టుకో. ఇద్దరు కలిసి అమ్మవారికి హారతి ఇవ్వండి.
అమ్మ మావుళ్ళమ్మ తల్లి, ఈ పెళ్లి నీ నిర్ణయం అని భావించి ఆనందంగా అంగీకరించాం. 3 ముళ్ళతో ఒకటైన ఈ జాంటని పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించమ్మా. అమ్మ జగజ్జనని, 3 ముళ్ళు అంటే 7 జన్మల బంధం. ఆ బంధానికి నువ్వే అండగా ఉండాలి తల్లి. నేలువేణి తల్లి లేని పిల్లమ్మ, నువ్వే తల్లివై తన మనసు మార్చి తన సంసారంలో ఏ ఒడిదుడుకుళ్ళు లేకుండా చూడు తల్లి. అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి, మా నాన్న తన జీవితాన్ని మా కోసం దారపోశాడు, ఇంకా దారపోస్తూనే ఉన్నాడు. మా అమ్మమ్మ మా కోసం మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుడి లేదు. తను మా కోసం ఎన్ని కష్టాలైనా పడుతుంది. ఇక నీరజ నిత్యాలైతే వాళ్ళు నా చెల్లెళ్ళు కారు, నా బిడ్డలు. ఇంతవరకు నా బిడ్డల్ని, నా తండ్రిని, మా అమ్మమ్మని దూరం చేసింది చాలు. ఇక నుంచైనా నేను వాళ్లతోనే ఉండాలి, ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. నా చెల్లెల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్పగా పెళ్ళిళ్ళు చెయ్యాలి. నాన్న అమ్మమ్మ ఇక వాళ్ళు ఏ పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంచి వాళ్ళని బాగా చూసుకోవాలి. అందుకే నన్ను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి త్వరగా తీసుకురా తల్లి. ఇదే నా మొదటి కోరిక, ఆఖరి కోరిక కూడా. ఎలా కొరుక్కు తింటున్నారు వీళ్ళు? మొత్తం ఫ్యామిలీ అంతా చెరుకు తినే బతికేలా ఉన్నారే. సార్ అలా కాదు సార్, ఆ, చెరుకుని నోట్లో పెట్టుకుని ఇలా గట్టిగా లాగాలంతే. ఓ అలానా? అలా కాదు సార్, ఆ, చివరి అంచున కొంచెం కొరికి తీయాలి. ఓ ఇలానా? అంతే సార్.